अपि वक्ष्यमाणेन उपायेन प्रतिपित्सतस्य ब्राह्मणो वेदविद्वद् वेदविद्वदनादिविशेषेण ఇంతేనా వేదవిద్వత్ అనాది విశేషేణ విశేషస్య అభిధానం కరోతి భగవాన్. ఇది పునః అంటే మరలా ఈ ముందు ఏదైతే చెప్తున్నా వక్ష్యమాణేన అంటే చెప్పబోతున్నా రాబోతున్నా ఈ శ్లోకాలు ఏదైతే చెప్పబోతున్నా రాబోతున్న శ్లోకాల్లో ఏదైతే బ్రహ్మం గురించి చెబుతున్నామో అది పొందడానికి వేదవిధులు ఎవరైతే ఉన్నారో అలాంటి వేదవిధులు ఈ రకంగా తెలుపుతున్నారు. దాన్ని ఎలా పొందాలి ఏంటి అనేది వేదవిధులు ఇత్యాదిగా ఈ విశేషణాలతో కూడుకుని ఈ రకంగా చెబుతున్నారు వేదవిధులు అని. ఏమని? యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యది చిత్తంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సాంగ్రహేణ ప్రవక్ష్యే. యదక్షరం నక్షరంతి ఇతి అక్షరం అవినాశీ వేదవిదో వేదార్థజ్ఞా వదంతి యద్వా ఏతదక్షరం గార్గీ బ్రాహ్మణ అభివదంతి. బృహదారణ్యకం 3:8 ఇది శృతే. యదక్షరం అంటే ఏ అక్షరాన్ని అని అర్థం. ఏ అక్షరాన్ని అంటే ఇక్కడ అర్థం నా క్షరంతీతి అక్షరం. ఏది నాశనము కాదో అది అక్షరము. నాశనం అయ్యేది ఏంటి? నామరూపాత్మకమైన సకల చరాచరము విశ్వమంతా నాశనమైనది కాబట్టి అది క్షరము. దానినంతటినీ ఎవరైతే వ్యాపించి సర్వాన్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో, సర్వము దేని నుండి వచ్చింది ఈ క్షరమంతా, ఆ క్షరమంతా దేని మీద ఆధారపడి ఉందో ఆ ఆధార రూపమైన ఆ క్షరము ఏదైతే ఉన్నదో ఆ ఆధార రూపముతో కూడుకొని ఏదైతే క్షరం ఉన్నదో దానిని దేన్ని ఆశ్రయించే ఆధారంతో కూడుకున్న క్షరముందో ఆ ఆధారము ఆ అక్షరము. సర్వచరాచరానికి ఆధారాన్ని కల్పించేది అక్షరము. అలాంటి అక్షరము ఏదైతే ఉన్నదో అది అవినాశి, వినాశనము లేనిది. ఈ రకంగా వేదవిదో వేదార్థజ్ఞ వదంతి. ఈ రకంగా ఆ బ్రహ్మతత్వాన్ని, అక్షరమైన అవినాశి అయిన ఆ బ్రహ్మస్వరూపాన్ని వేదవిధులు అంటే ఎవరు? వేదార్థ జ్ఞానము తెలిసిన వాళ్ళు, వేదార్థ జ్ఞానం తెలిసిన వేదవిధులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు చెబుతున్నారు. ఎవరండి వేదార్థ జ్ఞానం తెలిసిన వేదవిధులు? మాకేమో కొటేషన్ ఇవ్వడంటే ఉన్నాడయ్యా యాజ్ఞవల్కుడు. యాజ్ఞవల్కు మహానుభావుడు ఉన్నాడు. ఏమని? తద్వా ఏతదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి అని. ఏ గార్గి యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు అన్నమాట. ఓ గార్గి, ఎవరైతే ఈ అక్షర బ్రహ్మమునే బ్రాహ్మణులు ఆ అక్షర బ్రహ్మమునే చెబుతున్నారు అని. బ్రాహ్మణులు ఆ అక్షర బ్రహ్మమునే చెబుతున్నారు ఓ గార్గి అని యాజ్ఞవల్కుడు ఈ రకంగా గార్గికి చెప్పి ఉన్నాడు. ఇలాంటి వేదార్థ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఈ రకంగా చెబుతున్నారని బృహదారణ్యంలో ఈ శృతిని కూడా కోట్ చేశారు. చేసి సర్వ విశేష నివర్తకత్వేన అభివదంతి అస్థూలం అనను ఇత్యాది. ఈ రకంగా
సర్వచరాచరము ఏదైతే ఉందో వినాశనం చెందేది, అలాగే నశించిపోయేది, క్షరమయ్యేది. సర్వ నామరూప జగత్తు ఏదైతే ఉన్నదో ఆ నామరూప జగత్తుకంతటికి కూడా జగత్తంతటికి కూడా ఆధారంగా నిలిచే స్వరూపము అక్షరము. అలాంటి అక్షరము గారికి అదే బ్రహ్మము, అది నాశనము లేనిది అని చెప్పాడు. నాశనం లేనిది అని చెప్పాడు. చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు దానికి సర్వ విశేష నివర్తకత్వేన అభివదంతి. దానిని ఎలా చెబుతున్నారు బ్రహ్మవిధులు, వేదార్థ జ్ఞానం తెలిసిన వాళ్ళు? ఏదైతే క్షరమైన నాశనమైన నామరూపాత్మకమైన జగత్ ఏదైతే ఉన్నదో ఆ సర్వము కూడా ఆ విశేషమన్నింటినీ వర్జిత్వ అని సర్వ విశేష నివర్తకత్వేన ఏదైతే నామరూపాత్మకమైన జగత్తు చెప్పామో ఆ విశేషాలన్నింటినీ మళ్ళా తొలగించి నా ఇతి అని నేతి మార్గం ద్వారా దాన్ని చూపిస్తున్నారు. ఏమని? అస్థూలం అనుణువు, స్థూలము కాదు, అది సూక్ష్మము కాదు అని ముందు ఏం చూపించాడు? ఎవరి యందు సృష్టి స్థితి భంగములు కలుగుతున్నాయో వాడే బ్రహ్మము. సృష్టి స్థితి భంగములతో కూడుకున్న నామరూపాత్మకమైన జగత్తంతా చూపించింది. నామరూపాత్మకమైన జగత్తంతటికి కారణం ఎవరు? బ్రహ్మమే. ఆ బ్రహ్మ దృష్టి కలిగినప్పుడు ఆ బ్రహ్మయందు ఈ నామరూపాత్మకమైన జగత్తంతా కూడా తోపికయే. ఇది కేవలము అవిద్యాస్వరూపమే, ఉన్న వస్తువు కాదు, నశించేదే, మిథ్యాస్వరూపము అని చెబుతుంది. మిథ్యాస్వరూపం అని చెబుతుంది. మెలకువలో ఉన్న నామరూపాత్మకమైన జగత్తు స్వప్నంలో నేతి, స్వప్నంలో ఉన్న నామరూపాత్మకమైన జగత్తు మెలకువలో నేతి. ఇక్కడున్నది అక్కడ లేదు, అక్కడున్నది ఇక్కడ లేదు. రెండూ కూడా సుషుప్తిలో గాఢనిద్రలో మెలకువ స్వప్నము అనే ప్రపంచము లేని కేవలము అద్వితీయమైన స్వరూపము ఏదైతే నిత్యము మనము సుషుప్తి అనుభవంలో చూస్తున్నామో ఆ రకంగానే ఇక్కడ ఈ జాగ్రత్త స్వప్నము అనే ప్రపంచానికి బ్రహ్మము కారణము, ప్రపంచము కార్యము అనుకోవడం అనేది అది పొరపాటు. ఏ మైత్రేయి, ఈ జగత్ అనేది మిథ్యాస్వరూపము, తాడు కారణము, పాము కార్యము అనుకోవడం ఏ రకంగా మిథ్యయో పాము ఉండబట్టి పాము కారణమై కార్యంగా, తాడు కారణమై కార్యంగా పాముగా తోస్తున్నది అనుకోవడం మిథ్య. ఎందుకంటే పాము అనే స్వరూపమే అక్కడ మిథ్యాస్వరూపము, భ్రాంతి. లేని పాము కారణమైన తాడు నుంచి రావడం ఏమిటి? వస్తుతః అది లేనిది, ఉన్నది తాడే. ఏ రకంగానో ఏ మైత్రేయి ఆ బ్రహ్మము యందు ఏదైతే జగత్తు వచ్చింది, జగత్తు నిలిచింది, జగత్తు అణిగిపోతుంది అని ఏదైతే చెప్తున్నామో అది స్వతహాగా లేనిది ఉన్నట్లుగా తోచుచున్నది. అందువల్ల అది ఆ కార్యమైన జగత్తుకి ఇది కారణము కాదు, కార్యము కాదు, కారణము కాదు. నా ఇతి స్థూలము కాదు, సూక్ష్మము కాదు అని ఈ రకంగా ఎవరైతే బ్రహ్మవిధులు బ్రహ్మజ్ఞానులు చెబుతున్నారో అని అర్థం. కించ విసంతి ప్రవిశంతి సమ్యక్ దర్శన ప్రాప్తౌ సత్యాం యతయో యతనశీలాః సన్యాసినా వీతరాగః విగతః రాగో ఏభ్యా తే వీతరాగాః. ఎవరైతే ఈ రకంగా ఈ సమ్యక్ దర్శనం పొందినవాడు, ఇలాంటి యథార్థ జ్ఞానాన్ని, పరమార్థ జ్ఞానాన్ని చక్కగా తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు దేనిని పొందుతారో, ఆ అక్షర బ్రహ్మతత్వాన్ని ఏదైతే పొందుతారో, దేని యందు ప్రవేశిస్తారో అలాంటి వాళ్ళు, అలాంటి యతయః, అలాంటి యతులు. యతయః అంటే యతనశీలవాన్ యతి. అలాగా ప్రయత్నపూర్వకంగా ఆ జ్ఞాననిష్టలోనే నిలవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి సన్యాసిన, అలాంటి యతనశీలవాన్ యతి అంటే సన్యాసిన, అలాంటి సన్యాసులు వీతరాగులు అంటే విగతః రాగః ఏభ్య తే వీతరాగః. ఏ రాగము లేనివాళ్ళు, రాగము పోయినవాళ్ళు అని. ఇలా ఎవరికి రాగము తొలగిపోతుందో, విరాగులై ఉంటారో
అలాంటి వాళ్ళు యత్ చ అక్షరం ఇచ్చంతో జ్ఞాతుమితి వాక్యశేష, అలాంటి వాళ్ళు అక్షరమైన ఆ పరబ్రహ్మతత్వం యందు ఇచ్ఛ కలిగి దానినే తెలుసుకోవాలి, ఇక్కడే తెలుసుకోవాలని కోరికతోట వాళ్ళు ఈ రకంగా ఆ ఇచ్చత అంటే ఆ అక్షరమైన పరబ్రహ్మతత్వాన్నే తెలుసుకోవాలని ఇచ్చ చేత జ్ఞాతుమిచ్చి ఇది వాక్యశేష, ఈ రకంగా దాన్నే తెలుసుకోవాలని ఆ యొక్క అక్షర బ్రహ్మతత్వాన్నే తెలుసుకోవాలి అని వాళ్ళు ఈ రకంగా ఉంటారని వాక్యశేష, దాన్ని అలా పూర్తి చేసుకోవాలి. ఎందుకల్లా యతనశీలవాన్ యతి, సన్యాసి అంటే పరిపక్వమైన సన్యాసి కాదు, ఇక్కడ పరిపక్వమైన సన్యాసి కాదు. పరిపక్వమైన సన్యాసి అయితే జ్ఞానిష్ఠులో ఉంటాడు, వాడు విద్వత్ సన్యాసి. విద్వత్ సన్యాసి సన్యాసంలో వివిధిషా సన్యాసి, విద్వత్ సన్యాసి, క్రమ సన్యాసి, ఇలాగ ఎన్నో ఉన్నాయి. ఎవడైతే సంసారం చేసి తర్వాత జ్ఞానాన్ని పొందుదామని సన్యసిస్తాడో వాడు క్రమ సన్యాసి. ఎవడైతే బ్రహ్మచర్యం నుంచే ఇంటి నుంచి బయటకు వచ్చి జ్ఞానం కోసం సన్యాసం తీసుకుని ఎవడైతే ఆత్మజ్ఞానం వింటాడో వాడు వివిధిషా సన్యాసి. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత సన్యాసం తీసుకోవడం కానీ, బ్రహ్మజ్ఞానం కలిగి సన్యాసం తర్వాత బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు కానీ వాడు సన్యాసి, వాడు జ్ఞానిష్ఠులో ఉన్నవాడు. బ్రహ్మవిద్ వరిష్ఠుడు, బ్రహ్మవిద్ వరేణ్యుడు, అది బ్రహ్మనిష్ట, ఆ బ్రహ్మనిష్టలో ఉన్నవాడు. ఇక్కడ యతనశీలవాన్ యతి, యతనశీలవాన్ యతి అంటే ప్రయత్నం చేస్తున్నవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు అక్షరాన్నే పొందాలి, అక్షరాన్నే పొందాలి, ఆ బ్రహ్మతత్వాన్నే పొందాలని నిత్యము దాని గురించే సాధన చేస్తూ ఉంటాడో ఆ జ్ఞానసిద్ధి కోసం, ఆ జ్ఞానసిద్ధి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటాడో అలాంటి విశేషణాన్ని ఇక్కడ కల్పించుకోండి అని భాష్యకారులు జ్ఞాతుమితి వాక్యశేష, ఆ వాక్యాన్ని ఇక్కడ కలుపుకోండి అని చెప్తున్నాడు. బ్రహ్మచర్యం గురు చరంతి, ఎవరైతే ఆ రకంగా ఉండి గురువుల యొక్క సన్నిధిలో బ్రహ్మచర్యంతో వాళ్ళు సాధన చేస్తారో అలాంటి వాళ్ళు గురువు దగ్గర ఉండి శ్రవణము మననము నిధిధ్యాసన ఈ రకంగా ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో తత్ తే పదం తత్ అక్షరాఖ్యం పదం పదనీయం తే తుభ్యం సంగ్రహేణ సంగ్రహ సంక్షేప తేన సంక్షేపేణ ప్రవక్ష్యే కదిష్యామి. తత్ తే పదం తత్, అటువంటి పదం ఏదైతే ఉందో ఆ అక్షరం అనే పదము, ఆ బ్రహ్మ పదము ఏదైతే ఉందో అది చేరవలసిన స్థానమై ఉన్నది. ఎవరికి? పదనీయం తే తుభ్యం, అలాంటి చేరవలసిన స్థానమై ఉన్నది. తుభ్యం అంటే నీకు, ఏ అర్జున నీకు అలాంటి పదాన్ని చేరవలసింది, నీకు స్థానమై ఉంది భవిష్యత్తులో. అందువల్ల నువ్వు ఆ యొక్క ఏ సన్యాసులైతే ప్రయత్నశీలురై దాని గురించి గురువుల వద్ద ఉండి శ్రవణ మనన నిధిధ్యాసనలు పొంది ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నారో సంసారమంతా భార్యా పిల్లని సంసారాన్ని వదిలిపెట్టి బ్రహ్మచర్యంతో ఉండి ఎవరైతే పూర్తిగా దాని గురించి ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్ళు పొందే ఆ అక్షర పరబ్రహ్మ తత్వాన్ని, అది ఆ స్థానాన్ని పొందడానికి తుభ్యం నువ్వు సంగ్రహేణ సంగ్రహ సంక్షేప తేన సంక్షేపేణ ప్రవక్షే కదిష్యామి, దానికి సంగ్రహంగా సంక్షేపంగా కొద్దిగా ఏమాత్రం కూడా తేడా లేకుండా సూటిగా కొద్ది వాటితో నీకు చెప్పబోతున్నాను, సయోహవై సయోహవై తద్భగవాన్ మనుష్యేషు ప్రయాణమాంతమోంకారం అభ్యధ్యాయిత కథమం వావా సా తేన లోకం జయతీతి తస్మై సహోవాచ ఏతద్వై సత్యకామా. సయోహవై, ఇదే ఉపనిషత్తు? ప్రశ్నోపనిషత్తు 5:1-2. సయోహవై తద్భగవాన్ మనుష్యేషు ప్రయాణాంత ఓంకారం అభిధ్యాయిత కథమం వావా స తేన లోకం జయతీతి. ఓ భగవంతుడా, హే భగవాన్,
ఓ భగవంతుడా, మనుష్యులందరూ మానవులందరూ ఎవరైతే ఆ మరణం కాలం వరకు, మరణం పర్యంతము, ఆ చనిపోవడానికి ముందు వరకు, ఆ క్షణం వరకు ఎవరైతే ఓంకారం అభిధ్యాయిత, ఎవరైతే ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు, అలాంటి ధ్యానం చేస్తున్న వాళ్ళు దానివల్ల ఏ లోకాన్ని పొందుతారు, ఏ లోకాన్ని వాళ్ళు జయిస్తారు? తేన లోకం జయితీతి, ఏ లోకాన్ని వాళ్ళు జయిస్తారు అని ఆ ప్రశ్న అడిగాడు. అడిగితే ఆ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న గురించి ఎవరిని అడిగాడు? పిప్పలాదుని అడిగాడు. అక్కడ పిప్పలాదుడు సత్యకాముడు స్టోరీ ప్రశ్నోపనిషత్తు చాలా బాగుంటుంది. ఓంకారం ఎక్కువ, ఓంకార ఉపాసన ఎక్కువగా చెప్పేది ఏంటంటే ప్రశ్నోపనిషత్తు. అది చాలా ముఖ్యం సన్యాసులకి. ప్రశ్నోపనిషత్తులోనే మొత్తం ఏ రకంగా చెయ్యాలి ఏంటని ఓంకార ఉపాసన గురించి అంతా ఉంది. ఉపాసన పరంగా మాండుక్యంలో చెప్పలేదు, మాండుక్యంలో చింతన పరంగా చెప్పాడు. ఉపాసన పరంగా మాత్రం ప్రశ్నోపనిషత్తులో చెప్పాడు. మాండుక్యంలో ఉపాసన పరంగా చెప్పలేదు, చింతన పరంగా చెప్పాడు. అందువల్ల అలాంటి దాన్ని, ఆ ఓంకారాన్ని చేసిన వాళ్ళు ఏ లోకాన్ని జయిస్తారు అని పిప్పలాదుడిని శిష్యుడు అడిగాడు. శిష్యుని అడిగితే అప్పుడు పిప్పలాదుడు చెప్తున్నాడు, ఏతద్వై సత్యకామ పరంచ అపరంచ బ్రహ్మ యద్ ఓంకారః ఇది ఉపక్రమ్య యః పునః పునరేతం త్రిమాత్ర అనోమిత్యేతత్ అనోమిత్యేన మిచ్చేనైవ అక్షరేణ పరం పురుషం అభిధ్యాయీత. ప్రశ్నోపనిషత్తు 5:1-2-5 ఈ 2 శ్లోకాలు చెప్పాడు. ఇక్కడ చెప్తాడు, ఓ సత్యకామ, పరంచ అపరంచ బ్రహ్మ యద్ ఓంకారః. ఓంకారం అంటే ఆ ఓంకారమే పరబ్రహ్మం, ఓంకారమే పరబ్రహ్మమై ఉన్నది. అలాంటి ఓంకారమైన పరబ్రహ్మం నుండి, ఆ ఓంకారమైన పరబ్రహ్మం నుండి ఇక్కడ పరము అపరం, పరము అంటే కారణమైన ఆ బ్రహ్మతత్వము, అపరము అంటే నామరూపాత్మకమైన జగత్తు. నామరూపకమైన జగత్తు ఆ జగత్తును సృష్టించే హిరణ్య గర్భుడు అనుకోండి. పరాపరాలు రెండిటికి ఆ ఓంకారమే కారణమై ఉన్నది. పరాపరాలు 2 ఆ ఓంకారం నుండే వచ్చాయి. ఓంకారం అంటే బ్రహ్మము, నామరూపరహితమైన ఆ బ్రహ్మము అని చెబుతూ, ఇది ఉపక్రమ్య, ఈ రకంగా ఉపక్రమించి ఆయన అడిగే ప్రశ్న జవాబు చెప్పాలంటే, సర్వము ఓంకారం కదా. నామరూపాత్మకమైన వేదంలో ఏదైతే నానా చరాచరమైన సృష్టితో పాటు ఖగోళము, భూగోళము, ఆధ్యాత్మికము, ఆదిదైవికము, ఆదిభౌతము, సర్వ ప్రపంచం గురించి ఏదైతే వర్ణించిందో ఆ సర్వ ప్రపంచము ఓంకారమే, ఓంకారం నుండే వచ్చింది. ఓం అనే అక్షరం నుంచే సర్వనామాలు వచ్చాయి, సర్వ దేవతలు వచ్చారు, సర్వ ప్రాణులు కూడా ఓం అనే అక్షరం నుంచే వచ్చి ఉన్నాయి. అన్నిటికీ ఓంకారమే. ఓంకారం ఏమిటి? బ్రహ్మము యొక్క స్వరూపము అని ఈ రకంగా ఉపక్రమించి, అందువల్ల వాళ్ళు ఓంకార ధ్యానం చేస్తూ ఉంటారు, ఓంకార జపం చేస్తూ ఉంటారు అని ఉద్దేశం, చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎవరైతే ఈ రకంగా పునరేతం, ఎవరైతే ఈ రకంగా 3 మాత్రల చేత, త్రిమాత్రం 3 మాత్రల చేత, 3 మాత్రలు అంటే అకారము, ఉకారము, మకారము, 3 మాత్రలు కలిస్తే ఓం అనే అక్షరం. అలాంటి 3 మాత్రల చేత కూడుకొని ఓంకారం అనే అక్షరంని ఎవరైతే ఆ ఓంకారం అనే అక్షరము ద్వారా ఆ పరమపురుషుణ్ణి ఎవడైతే ధ్యానం చేస్తూ ఉంటాడో, ఆ పరమపురుషుణ్ణి ఎవడైతే ధ్యానం చేస్తూ ఉంటాడో, అకారము అంటే మెలకువ, ఉకారం అంటే స్వప్నము, మకారం అంటే సుషుప్తి, 3 రూపాలు రహితమైన ఓం అనే అక్షరం ఏదైతే ఉందో అది పరబ్రహ్మము. 3 ఆయన యందు ఆరోపమే, అవిద్యాతోపికయే. ఈ 3 అక్షరాలు కలిసి ఓం అంటే ఓం అనే అక్షరం నుంచే అకారము, ఉకారము, మకారం అనే 3 అవస్థలు తోచి మళ్ళా ఓంకారం యందే 3 అవస్థలు అణిగిపోతున్నాయి. అంటే లేవడానికి అవస్థలు, అణిగిపోవడానికి రెండిటికి ఓం అనే అక్షరమే కారణమై ఉన్నది.
అలాంటి ఓంకారం ఏదైతే ఉన్నదో నిర్గుణమైన ఆ పరబ్రహ్మమే అని అలాంటి ఆ ఉత్తమ పురుషుణ్ణి ధ్యానం చేసి ఎవరైతే చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరం పురుషం అభిధ్యాయిత ఇత్యాదిన వచనేన. అలాంటి పరమ పురుషుని ఎవరైతే ధ్యానం చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఆ సామ్యమునే పొందుతారు, ఆ బ్రహ్మమునే పొందుతారు అని ఈ ప్రశ్నోపనిషత్తులో ఈ రకంగా చెప్పబడింది. ఆ సామ్యమునే పొందుతారు అంటే ఆయన్నే పొందుతారు, ఆ బ్రహ్మం యందే అంతర్గతమవుతారని చెప్పింది. ఈ రకంగా చెప్పి అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ ఇతి చ ఉపక్రమ్య సర్వే వేదా యత్పదం అమనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి అన్యస్య ధర్మాత్ అన్యస్య అధర్మాత్. ఇంకో ఉపనిషత్తు కూడా చెప్తున్నాడు, కఠోపనిషత్తులో. ఈ రకంగా ప్రశ్నోపనిషత్తు చెప్పింది ఓంకారాన్ని ధ్యానం చేసేవాడు ఈ రకంగా బ్రహ్మమునే పొందుతాడు. అందువల్ల 4 వేదాలు చదివితే ఎంతో, ఒక్క ఓంకార జపం చేస్తే అంత గొప్ప పుణ్యం. ఇందులో ఓంకారం నుంచే వేదం వచ్చింది. అన్ని వేదాలు ఓంకార స్వరూపం. వేదం ప్రారంభించినప్పుడు ఓంతో ప్రారంభిస్తుంది, వేదం ముగించినప్పుడు ఓంతో ముగిస్తుంది. వేదం యొక్క స్వరూపం అంతా కూడా వేదం సృష్టి క్రమం, అలాగే ఆ బ్రహ్మతత్వము వర్ణన అవన్నీ ఏదైతే వేదం ఉందో సర్వము ఓంకారం యొక్క స్వరూప వర్ణనే, ఆ బ్రహ్మం యొక్క వర్ణనే. అందువల్ల ఎవరైతే సన్యాసం తీసుకున్నాడో అలాంటి వాడు గాయత్రి అగ్నిహోత్రాది కర్మలు అన్నీ కూడా ఆత్మారోపణ చేసుకొని ఆ వేదాన్ని వదిలే ఆ దోషం లేకుండా ఆ వేదం యొక్క నిజస్వరూపమైన పరమార్థ స్వరూపమైన ఓంకారాన్ని అక్కడ అతనికి ఉపదేశిస్తారు. అందులో ఓంకారం అలా ధ్యానం చేస్తున్న సన్యాసి, ఆ మహనీయుడు ఎవరైతే ఉన్నాడో వాడు బ్రహ్మలోకాన్నే పొందుతాడు, బ్రహ్మమునే పొందుతాడు అని ఆ ప్రశ్నోపనిషత్తు చెప్పాడు. ఇప్పుడు కఠోపనిషత్తు అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, ఇది ఏదైతే ఉందో ధర్మము కంటే వేరు అధర్మము కంటే వేరు. ఏది బ్రహ్మము ధర్మాధర్మములు 2 లేనిది, ధర్మము కంటే వేరు అధర్మము కంటే వేరు అని ఉపక్రమ్య ధర్మాధర్మములు రెండిటికి అది వేరని ఉపక్రమించి సర్వే వేద యత్ పదం అమనంతి, సర్వ వేదములు ఏ పదాన్ని చెబుతున్నాయో, సర్వ వేదాలు ఏ పదాన్ని చెబుతున్నాయో ఆ పదము ఓం అని అక్షరం. అన్ని వేదాలు ఆ పదాన్నే చెప్తున్నాయి. తపాంసి సర్వాణి చ యద్వదంతి, ఏ తపస్సులు దేనిని తెలుపుతున్నారో, వదంతి దేనిని తెలుపుతున్నారో, యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిచ్చేతత్. అది ధర్మము కంటే వేరు అధర్మము కంటే వేరని ఎవరైతే నువ్వు తెలుసుకున్నావో, అక్కడ యమధర్మరాజు చెప్తున్నాడు. ఇది యమధర్మరాజు నచికేతుడు చెప్తున్నాడు, ఏ నచికేత అది ధర్మము కంటే వేరు అధర్మము కంటే వేరని ఏదైతే నువ్వు తెలుసుకున్నావో దానిని చెప్పు. ధర్మము కంటే వేరు అధర్మము కంటే వేరని ఏదైతే చెప్పావో దాన్ని చెప్పు అంటే దాన్ని ఉపక్రమించి సర్వే వేదాహ సమస్త వేదములు ఏ పదాన్నైతే చెబుతున్నాయో, తపస్సంపన్నులు అందరూ కూడా దేనినైతే తెలుపుతున్నారో అలాంటి దానిని ఇచ్చగలిగిన వాళ్ళు, దానిని పొందుదామనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రహ్మచర్యం చరంతి, బ్రహ్మని చరతీతి బ్రహ్మచర్యం, ఆ బ్రహ్మము యందే దాని యందే చరించాలి, ఆ బ్రహ్మము యందే చరించాలి అని ఎవరైతే ఆ ఓంకార జపాన్ని ఆ ఓంకారాన్ని ఎవరైతే ధ్యానం చేస్తుంటారో తత్తే పదం ఆ పదాన్ని ధ్యానం చేస్తుంటారో సంగ్రహేణ బ్రవీమి, సంగ్రహంగా నీకు చెప్తాను, చాలా తక్కువగానే చెప్తాను సంగ్రహంగా. ఓమిచ్చేతతు అని చెప్పాడు, ఓంకారమే అని ఈ రకంగా చెప్పాడు. కఠోపనిషత్తు 1, 2, 24, 25, 14, 15 ఇత్యాదిభిః చ వచనైః, ఇలాంటి వాక్యాల చేత పరబ్రహ్మతత్వాన్ని ఓంకారంతో చెప్పింది. అయిపోయింది. పరస్య బ్రహ్మణో
పరస్య బ్రహ్మణో వాచకరూపేణ ప్రతిమావత్ ప్రతీకరూపేణ చ పరబ్రహ్మ ప్రతిపత్తి సాధనత్వేన మంద మధ్యమ బుద్ధీనాం వివక్షితస్య ఓంకారస్య ఉపాసనం కాలాంతరే ముక్తిఫలం ఉక్తం యత్ పరస్య బ్రహ్మణః, ఆ పరబ్రహ్మం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మతత్వానికి వాచక రూపకంగా కానీ, అంటే ఓం 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 అని వాచక రూపకంగా కానీ, ప్రతిమారూపకంగా కానీ, ప్రతిమారూపకంగా అంటే ఓం అనే అక్షరాన్ని దాన్ని మనసులో ధ్యానం చేయాలి, అంతే గోడ కంటించుకొని దాన్ని చేయడం కాదు. ఇదంతా మనోభావనే. సాధకుడికి ఈ రకమైన ఉపాధులు పెట్టకూడదు. ఓం అనే అక్షరం అనేది భావనే. ఈ రకంగా ప్రతిమావత్ వాచక రూపంగా కానీ రూపం ప్రతీక రూపేణ, ప్రతిమావత్ ప్రతీక రూపేణ, అంతే. ప్రతిమా వలె అంటే విగ్రహాదుల వలె ప్రతీక రూపంగా కానీ, పరబ్రహ్మ ప్రతిపత్తి సాధనత్వేన, ఆ పరబ్రహ్మతత్వాన్ని ప్రతిపత్తి, ఆ పరబ్రహ్మతత్వం జ్ఞానం పొందడానికి గల సాధనత్వేన, ఆ సాధనం కోసం ఎవరికి చెప్పారు? మంద మధ్యమ బుద్ధీనా, ఉత్తమ దృష్టి ఉన్నవాళ్ళు శ్రవణ కాలంలోనే జ్ఞాననిష్ఠలో ఉంటారు, తప్పితే మనన కాలంలో జ్ఞాననిష్ఠలో అయిపోతారు. ఇంకా తప్పితే మనోనిగ్రహాది దాని చేత నిధిధ్యాసంలోనే ఆత్మజ్ఞాననిష్ఠులే అయిపోతారు. శ్రవణ మనన నిధిధ్యాసం ఇంకా అది కూడా వాడికి పట్టకపోతే ఓం అనే అక్షరం, అలాంటి మంద మధ్యమ అధికారులు ఎవరైతే ఉంటారో అలాంటి బుద్ధి గల వాళ్ళకి వివిక్షితస్య ఈ రకంగా చెప్పాలి. ఏ రకంగా? ఓంకారస్య ఉపాసనం, ఓంకారము యొక్క ఉపాసన చెప్పాలి. అయినా మెలకువలో ఉన్న ప్రపంచం స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్న ప్రపంచం మెలకువలో లేదు. ఈ యొక్క మెలకువలో ఉన్న జీవుడు స్వప్నంలో జీవుడు కాదు, స్వప్నంలో ఉన్న జీవుడు మెలకువలో లేడు. ఏ జీవుడి యొక్క పాపపుణ్యాలు నీకు అంటుతాయి? ఏ జీవుడి యొక్క బంధము నీకున్నది? ఏ జీవుడికి నువ్వు తండ్రిగా, తాతగా, తల్లిగా, లేకపోతే భర్తగా, ఇన్ని రకాలు ఏ జీవుడు ఏ రకంగా ఎంతో ఉన్నాడో, నువ్వు నిజమైన జీవుడు ఎవరు? కలలో ఉన్న తండ్రివి, లేకపోతే తనలో ఉన్న భర్తవి, మెలకువలో కాడు. మెలకువలో ఉన్న తండ్రి లేకపోతే మెలకువలో ఉన్న భర్త కలలో ఉన్నవాడు కాదు. ఇక్కడ మెలకువ ఎంత సత్యమో మెలకువ సమకాలంలో, స్వప్న సమకాలంలో స్వప్నము అంతే సత్యము. స్వప్న సమకాలంలో స్వప్నానుభవ దృష్ట్యా చూసినప్పుడు స్వప్న సమకాలంలో అంతే సత్యము. అందువల్ల ఏది సత్యము? ఇందులో మెలకువ చేత స్వప్నము మిథ్యవుతున్నది, స్వప్నము చేత మెలకువ మిథ్యవుతున్నది. అందువల్ల జీవత్వం అనేది నీ యందు ఆరోపమే కానీ ఎప్పుడు కూడా నువ్వు సుషుప్తి స్వరూపుడివే, ఆనంద స్వరూపుడివే, ఎరుక స్వరూపుడివే, తెలివి స్వరూపుడివే అని చెప్పినప్పుడు ఎవరైతే డైరెక్ట్గా ఆ తత్వమసి వాక్యాన్ని అర్థం చేసుకుని ఉంటాడో అలాంటి ఉత్తమ దృష్టి ఉన్నవాడికైతే జ్ఞాననిష్ట కలిగిపోయింది, వాడికి ముక్తియే. అది ఎంత చెప్పినా అక్కడ నిలబడక మళ్ళా సామాన్యమైన విషయాలకు వచ్చి దాని అందే మనసు తిరుగుతూ ఉంటుందో అలాంటి మనసు యొక్క చింతనని ఆపడానికి సన్యాసి ఒకే మంత్రము, ఓం అనే మంత్రం. వనదుర్గ లేదు అక్కడ, షోడశి లేదు, పంచదశి లేదు, బగళాముఖి లేదు. ఇవన్నీ సన్యాసులు చేస్తున్నారంటే చెయ్యకూడనివి చేస్తున్నారు. అదే వైపరీత్యం. సన్యాసికి ఏది నించింది? ఓం అనే అక్షరం. గృహస్థుడికి ఏం చెప్పింది? ఓం నమో నారాయణాయ. ఓం అనే అక్షరం చేయకూడదు. ఓం అనే అక్షరం చేస్తే త్యాగాన్ని కలిగిస్తుంది. సంసారాలు చేస్తే ఆటోమేటిక్గా ఓం అక్షరం అన్ని వదిలిపెట్టించేస్తుంటుంది. సర్వ సంసారం త్యాగం అయిపోతుంది. అక్కడి నుంచి బాధ. అందులో సన్యాసులు వదిలిపెట్టి ఓంకారం చేయాలి. సంసారం పట్టుకుని ఓంకారం చేస్తే వదిలించేస్తుంది. అంత గొప్ప త్యాగాన్ని కలిగించేది ఓంకారం. అలాంటి ఓంకార ఉపాసన ఏదైతే ఉందో అలాంటి ఓంకార ఉపాసన చేయడం చేత మందమధ్యమాధికారులు జ్ఞానం కలగకపోయినా కాలాంతరే చనిపోయిన తర్వాత
ముక్తి ఫలం ఉక్తం యత్, ముక్తి ఫలాన్ని ఇక్కడ శృతిలో చెప్పబడింది అని చెప్పాడు. తద్ ఏవా ఇహ అపి, అదే ఇక్కడ కూడా చెప్పాడు. ఈ ఉపనిషత్ ఈ యొక్క భగవద్గీతలో కూడా అదే ఇక్కడ చెప్పాడు. కవిం పురాణమనుశాసితారం అని చెప్పాడు. అదే చెప్పాడు, కవిం పురాణమనుశాసితారం. ఆ ఓంకార ద్వారా ధ్యానం చేసే ఆ పురుషుడు ఎలా ఉంటాడు? కవిం పురాణం అనుశాసితారం, ఇలా ధ్యానం చేయి, ఆ ఓంకారాన్ని చేస్తూ ఆ పరమాత్మలో ఉంటాడని. ఆ రకంగానే యదక్షరం వేదవిదో వదంతి ఇది చ, ఏ అక్షరమైతే ఉన్నదో ఓం అనే అక్షరము, ఆ వేదవిధులు ఏదైతే చెప్తున్నారో అది అని ఇక్కడ ఏదైతే చెప్పబడిందో ఓంకారాక్షరాన్ని, ఇలాంటి వాటిని ఉపన్యస్య పరస్య బ్రహ్మణ పూర్వోక్త రూపేణ ప్రతిపత్తి ఉపాయ భూతస్య ఓంకారస్య కాలాంతరముక్తి ఫలం ఉపాసనం. ఈ రకంగా ఏదైతే కవిం పురాణం అనుశాసితారం యదక్షరం వేదవిదో వదంతి ఇత్యాది ఉపక్రమించి చెప్పబడి ఉన్న ఈ పరబ్రహ్మని పొందడానికి ఏదైతే ఉందో అలాంటి పరబ్రహ్మతత్వాన్ని పొందడానికి ఈ పైన చెప్పిన విధంగా ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో, అలాంటి సాధన చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఆ ఓంకార సాధన చేత వాళ్ళు కాలాంతరముక్తిని, ఆ ఫలాన్ని పొందుతారు ఆ ఉపాసన చేత అని చెప్పాడు. ఇది ఉపాసన యొక్క ఫలము. యోగధారణ సహితం వక్తవ్యం ప్రసక్తానుప్రసక్తం చ యత్కించిత్ ఇది ఏవమర్థం ఉత్తర గ్రంథ ఆరభ్యతే. దీనినే యోగధారణ సమాధి అని చెప్పబడింది. ఇదే యోగధారణ సహితంగా చెప్పడం చేత, చెప్పి ఉండడం చేత దీని మీద ఎవరైతే ప్రవక్తమై ఉంటారో, ప్రవక్తానుప్రసక్తం చ యత్కించితి, దీని మీద ఎవరైతే ప్రవక్తమై ఉండి ఆ విషయాన్నే ఆ సంబంధం కలిగి ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మరికొన్ని విషయాలు యత్కించితి ఏవం అర్థం ఉత్తరో గ్రంథ, ఇంకా ఏమైనా కొంచెం విషయాలు చెప్పాల్సి వస్తే దాని ప్రసంగానుసారం దాని సంబంధాన్ని అనుసరించి ఉత్తర గ్రంథాన్ని ఆరంభిస్తున్నాము, నెక్స్ట్ శ్లోకాన్ని చెప్పబోతున్నాము అని అర్థం. ఓం సహనా వక్తు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషాభి. ఓం శాంతి శాంతి శాంతి.